మీది స్టూడెంట్ అటెండెన్స్ 74% అమ్మా ఈ ఇయర్. మీరు మొత్తం దాంట్లో మీరే లోవెస్ట్. మీ తర్వాత ఎంపీపీఎస్ భగత్ సింగ్ కాలనీ 75, మీది లోవెస్ట్ ఉంది 74. సో ఇప్పుడు కూడా మాకు వీక్లీ అటెండెన్స్ మీ లీప్ యాప్ ద్వారా 86% వచ్చింది. టీచర్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ కింద కొంచెం శ్రద్ధ పెట్టాలమ్మా. అది కూడా మీరు తక్కువ ఉన్నారు. మిగతా స్టూడెంట్ టీచర్ అటెండెన్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ రాలేదంటే మీ లీప్ యాప్ మీరు చెక్ చేసుకోండి అమ్మా. లీప్ యాప్ మీరు చెక్ చేసుకోండి అంటున్నాను. అది మీరు చెక్ చేయాలి కదా. స్టూడెంట్ అటెండెన్స్ 74%, టీచర్ అటెండెన్స్ 86%. టీచర్ అటెండెన్స్ లాస్ట్ ఇయర్ బాగా ఇంప్రూవ్ చేశారమ్మా. మార్క్స్ వన్ ఆఫ్ ద బెటర్ మార్క్స్ 9% మీరు బాగా ఇంప్రూవ్ చేశారు. ఇయర్ కొంచెం ఈ రెండింటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి. అంటే మీకు కూడా యాక్సెస్ ఇచ్చేస్తాము. రమణ గారు డాష్ బోర్డ్ క్రియేట్ చేసాను, హెచ్ఎం గారు కూడా లాగిన్ ఇచ్చేసాను. నేను స్టేట్ లెవెల్లో చూస్తున్న డేటా హెచ్ఎం గారు మేడం గారు స్కూల్ లెవెల్లో చూడాలి. ఆ గ్యాప్ ఉండకూడదు. మనం ఒకటి చూసి మేడం గారు ఒకటి అనుకుంటూ ఉండకూడదు. ఎంఈ అని కూడా చెప్పండి, సెన్సిటైజేషన్ చేయాలి. ఎక్కువ ఫోకస్ పెట్టండి అమ్మా దీనిపైన. సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎక్కడైతే పిల్లలు వెనకబడున్నారో కొంచెం గైడెన్స్, రెమెడియల్ లెసన్స్, క్లాసెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి. కొంచెం గ్యాప్ ఉంది స్కూల్లో. అంటే మీరు అటెండెన్స్ మీరు లాస్ట్ ఇయర్ ఇంప్రూవ్ అయ్యారు. ఆల్ సైడ్ అండ్ లాస్ట్ ఇయర్ మీరు 9% ఇంప్రూవ్ అయ్యారమ్మా. నో సెకండ్ థాట్, బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందమ్మా. నేనేంటంటే ప్రభుత్వ పాఠశాలలో 100% ఉండాలనేది నా థియరీ. ఒకరోజు సౌదు మీకు తెలుసు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దానికి మీ సహకారం కాదు, ఉపాధ్యాయులు అందరి సహకారం కాదు. సో మీరు కూడా టైం టు టైం మీటింగ్ పెట్టుకుని డిస్కస్ చేయండి. డ్రాప్ అవుట్స్ ఒకటి జాగ్రత్తగా